నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న పొలిటికల్ పార్టీల ప్రచారం, గడప గడపకు ఓట్లు అభ్యర్థించిన నేతలు. రేపు ట్రినిటీ కాలేజీలో రిక్రూట్మెంట్ డ్రైవ్, పోస్టర్లు ఆవిష్కరించిన నిర్వాహకులు. ఘనంగా దుర్గమ్మ బోనాలు, మొక్కులు చెల్లించుకున్న మహిళలు. మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం, మంగపేట, బెన్నంపల్లి గ్రామాల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం చేశారు. ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, ఎంపీటీసీలు కొల్లూరి రమ, రాయమల్లు, జట్టి దేవయ్య, నాయకులు కొట్టే రవీందర్, దేవయ్య, కొట్టే సమ్మయ్య, బుస్కు రవి పాల్గొన్నారు. ఏవైతే మరి ప్రజలకు ఇచ్చేటువంటి ఆ స్కీమ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇవ్వడం జరిగిందో వాటిని మరి కూడా కొనసాగించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి వారిని కోరడం జరిగింది. వారందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, మరి ఏవైతే వాగ్దానం చేసి ఇవ్వకుండా ఉందో ఈసారి ఖచ్చితంగా మేము మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మోహన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ఆ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సతీష్, లక్ష్మణ్, శ్రీనివాస్, సంపత్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి బోనస్ ఏదని అడుగుతున్నారు రైతులంతా, మా రైతు బంధు ఏదని అడుగుతారు, మా కరెంట్ ఏదని అడుగుతారు, 24 గంటల కరెంటు 10 సంవత్సరాలు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఎటుపోయిందని అడుగుతారు. మరి ఇవన్నీ ఒక 5 నెలలే మాయమైనాయి. మరి ఆ మాయమైన మాటలకు, మోసపూరిత మాటలకు తిరిగి మోసపోవద్దు. మరి ఇక్కడ ఉన్న మా ఎలిగేడు మండల పార్టీ శ్రేణులు, మా ఎలిగేడు మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తెరిగి ఈ కాంగ్రెస్ పాలనను తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే, మన ప్రజల గొంతుకైన బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ పథకాలన్నీ అమలవుతాయి. వంగబెట్టి మెడ వంచి కూడా మేము తప్పకుండా అమలు చేపిస్తాం. మా ఎలిగేడు మండలం ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇప్పటికే 90 రోజులు అని చెప్పారు, 100 రోజులు అని చెప్పారు, ఈ రోజులలో చెప్పలేదు. డేట్లు కూడా చెప్పారు, ఆ డేట్ల ప్రకారం చేయలేకపోయారు. రేపు కూడా మాట ఇస్తారు, చేయలేకపోతారు. చెప్పకుండా చేసినటువంటి నాయకత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అదే నాయకత్వంలో వాళ్ళు చేస్తారు అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ ప్రజల నమ్మకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఉన్నటువంటి నాయకత్వం, ఈ మండలం ఉన్న నాయకత్వం కూడా విశ్వసిస్తూ మన ప్రజలందరూ కారు గుర్తుగా ఓటేసి మన తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో రాబోయే తరాలకు ఒక సూచికంగా ఉన్నటువంటి ఆలోచనతో ముందుకుపోవాలని కోరుతూ జై. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కదంబాపూర్ గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, ఎంపీటీసీ శంకర్, మాజీ సర్పంచ్ అజయ్, రాజమల్లు, రవీందర్ రెడ్డి, గట్టయ్య, సంపత్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ తెచ్చుకున్నాం, మాకేం కడుపు నొప్పి లేదు. ఎవరైనా చేయాలి, మేమే 10 ఏళ్ళు చేసినాం. మంచికో చెడుకో ఏం చేసినాము, ఏమైందో 10 ఏళ్ళు కూడా చేసినాం. మేము ఒకటే అంటాం, నువ్వు ఏం చెప్పినావు అది దండం పెడతాను. మా తల్లులు మా తండ్రులు నీ ఆశ పెట్టుకున్నారు. అధికారం కోసం ఎన్ని అబద్ధపు హామీలు ప్రకటించేందుకైనా కాంగ్రెస్ ఓళ్లు సిద్ధంగా ఉంటారని పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధుకర్ విమర్శించారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు.
ఉపాధి హామీ కూలీలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పుట్టా మధు మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ వాళ్లకు పథకాలు గుర్తొస్తాయన్నారు. అధికారంలోకి వచ్చాక పథకాల అమలు వాయిదా వేయడం పరిపాటిగా మారిందన్నారు. అమలుకు సాధ్యం కాని పథకాలను నమ్మి ఓటు వేస్తే ఆగమైపోక తప్పదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను ఆశీర్వదించాలని కోరారు. తులం బంగారం ఆశ చూపించారు. మీ అత్తకో మామకో పెన్షన్ వస్తుంది, మరి మీకు ఇంటి ఖర్చులు ఎట్లా వెళ్తాయి? మీ ఇంటి ఖర్చులకు పైసలు ఇస్తామన్నారు. 2500 రూపాయలు వచ్చినాయి. 2500 ఇది 100 రోజుల లోపలనే, ఈ 100 రోజుల లోపలనే 2500 ఇస్తా అన్నారు. అవి కూడా రాలే. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మీ దానికి ఓటు వస్తే 4000 పెన్షన్ చొప్పున ఒక ఇంటికి 16,000 రూపాయలు రావాలి. 2500 చొప్పున 4 నెలలకు 10,000 రూపాయలు రావాలి. అవి ఇయ్యలేదు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రజలు గమనించారని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సూచించారు. దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సభా స్థలాన్ని బీజేపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నీచానికి దిగజారుతోందని విమర్శించారు. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియదని, రైతులు నిరుద్యోగులు సహా ప్రజలు అల్లాడుతుంటే కనీసం స్పందించని నేత వినోద్ కుమార్ అని మండిపడ్డారు. తనపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని పొన్నం ప్రభాకర్ తన గురించి అవాక్కులు పేల్చుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 8వ తేదీన వేములవాడలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. వారి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి వికాసరావు, సిరిసిల్ల అభ్యర్థి రాణి రుద్రమ, నాయకులు కుమ్మరి శంకర్, ఎర్ర మహేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కూడా రావాలని చెప్పి మేము కోరడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్కి వస్తే దానిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావాలని చెప్పి మేమందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. గతంలో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పినాము, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటు వేసి ఎక్కువ స్థాయిలో మెజార్టీ స్థానాలను ఎంపీలకు గెలిపించాలని చెప్పి అన్ని సర్వే రిపోర్టు వస్తున్న సందర్భంలో రిజర్వేషన్లను బీజేపీ ఆపేస్తుందని చెప్పి ఇవాళ వార్తలు ఒక వీడియో మార్పింగ్ చేసి ఇవాళ ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుమాల చనిపోడుగా. రిజర్వేషన్లు పక్కా అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు, మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. తప్పుడు ప్రచారం నమ్మకండి. తప్పుడు ప్రచారం చేసే విషయాలు ప్రచారం చేసే నాయకుల పట్ల, పార్టీల పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బీజేపీ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు రెడ్డబోయిన గోపి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తోందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ మోసపూరిత మాటలతో వస్తున్నారని విమర్శించారు. కమలం పువ్వుపై ఓటు వేసి భారీ మెజార్టీతో బండి సంజయ్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, నేవూరి దేవేందర్ రెడ్డి, చెందుపట్ల లక్ష్మారెడ్డి, మినహాస్ ఖాన్, శ్రీను, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. దేశంతో ప్రజలకు పోవాలని చూస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్లను కాపాడే ప్రయత్నంలో ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క రిజర్వేషన్ కాపాడుతూ మైనారిటీ రిజర్వేషన్ వ్యతిరేకించే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. అదే రకంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ అనేట ఆయనే లోకల్ కాదు. వాళ్ళ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. వాళ్ళకు ఓటేస్తే మురిగిపోయిన కిందనే లెక్క. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క బండి సంజయ్ కుమార్ గారు పక్కా లోకల్ కరీంనగర్ నియోజకవర్గ వ్యక్తి. మరి వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశం విశ్వగురువుగా ముందుకు పోవాల్సిన అవసరం. ప్రపంచ దేశాలన్నీ భారత్ అభివృద్ధిని చూస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన వేములవాడలో ప్రధాని మోడీ పర్యటన ఉందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు, రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, గోపు బాలరాజు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాక ప్రధానమంత్రి గారిని
అన్ని రకాల ప్రజలు, ప్రత్యేకంగా మహిళలు, యువకులు, వయోభేదాలు లేకుండా కుల మతాలకు అతీతంగా కూడా లక్షలాది సంఖ్యలో మనం కూడా అందరం స్వాగతం పలుకుదాం. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ అభ్యర్థి దాదాపు విజయం ఖరారైంది. దాంట్లో ఏమాత్రం కూడా మాకు అనుమానం లేదు. మరి ఆ విజయ పరంపర ఏదైతే ఉన్నదో 3 లక్షల మెజార్టీతో గెలవని ఆలోచన కొద్ది కార్యకర్తలు కూడా శ్రమిస్తూ ఉన్నారు. రెండో విడత ఈరోజు కూడా డోర్ టు డోర్ ఇంటింటి ప్రచారం కూడా పూర్తయింది. రెట్టించిన ఉత్సాహంతో కూడా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికైనా ప్రజలు చెప్తూ ఉన్నారు, అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేదు, ఇది దేశానికి మోడీ కావాలి, ఈ దేశం బాగుండాలంటే, తీవ్రవాదుల ప్రాబల్యం తగ్గాలంటే మోడీ. అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావు కార్నర్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దేశం మరింత అభివృద్ధి చెందాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేదలు, యువతకు ఒరిగిందేమీ లేదన్నారు. సంపదను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు రాజు, మాజీ సర్పంచ్ తిరుపతి, దీటి నరసింహులు, తోట ధర్మేందర్ పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనులకు అండగా ఉంటూ దేశంలో రిజర్వేషన్ సిస్టమ్ నుంచి మొదలుకుంటే, బ్యాంకుల జాతీయకరణ మొదలుకుంటే, ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకాన్ని, గరీబీ హఠావో నినాదాన్ని, పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలన్న ఒక ఉద్దేశం కొద్దీ ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాస్తే దాన్ని తూచా తప్పకుండా తీసుకెళ్లా అమలు చేసిన పార్టీ ఆదాని అంబానీ కంపెనీ నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని నేను మరొకసారి కోరుతూ, దయచేసి ముస్తాబాద్ సంబంధించి 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన ఏం జరిగిందని ఒక్కసారి మా వేదిక మీద నాయకులు అడిగితే కొన్ని పేర్లు చెప్తుంటారు, మీదే చెప్పాలి. ఎవరెవరు లక్షాధికారి కోటించోళ్ళైనో, ఎవరెవరికి లాభపడ్డారో పాపం టీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ కోసం కొట్లాడి నేను ముస్తాబాద్ టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 3న రుద్రంగిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు హాజరు కానున్నట్టు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మండల ఉపాధ్యక్షులు తర్రె మనోహర్, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, ఆలయ చైర్మన్ కొమ్మిరే శంకర్ పాల్గొన్నారు. అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే ఇవాళ బీఆర్ఎస్ని కానీ బీజేపీ కానీ నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు మంచి అవకాశం చాలా రోజులు మన రుద్రంగి బిడ్డకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ చక్కటి అవకాశం మనం అందరం వినియోగించుకొని ఇక్కడ పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, ఇంకా ఏ అవసరాలు ఉన్నా కానీ మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చేతి గుర్తు కోటేసి గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విన్నపం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నెల ఈ 3 తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా మాజీ సర్పంచ్ తులా మనోహర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఉపాధి హామీ కూలీలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు అల్లం దేవేందర్, యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ, శ్రీనివాస్, క్రాంతి పాల్గొన్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు విజయరామరావు గారి సూచన మేరకు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకురావడం కోసం ప్రజల ఆశీర్వాదం కావాలని వారిని
చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. కాల్వ శ్రీరాంపూర్లోని అడిచెరువు చెరువులో ఉపాధి హామీల దగ్గరికి వెళ్ళడం జరిగింది. లోక్సభ ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్ళి వారితోటి గడ్డం వంశీకృష్ణ గారికి ఓటేయాలని అభ్యర్థించినాము. ఏదైతే మనం అసెంబ్లీ ఎన్నికల్లో విజయరమణారావు గారిని గెలిపించుకున్నామో అంతకంటే అత్యధిక మెజారిటీతోటి గడ్డం వంశీకృష్ణ గారిని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుమ్ జలపతి, కొమ్ముల రవీందర్ రెడ్డి, జక్కుల వంశీ, జక్కుల మోహన్ పాల్గొన్నారు. ఇప్పుడు గెలిచి ఉంటే కేంద్రంలో 400 రూపాయలు చేస్తానని కూడా ప్రకటించింది. అది ఆ పద్ధతిలో మనందరం ఓటేసి పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిపించుకొని మంత్రిగా చేసుకుంటే వ్యవసాయ శాఖ మనం అందరికీ రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా అన్నపూర్ణ జిల్లా ఏది అంటే నిజామాబాద్ జిల్లా అని అందరికీ తెలుసు. ఆ జిల్లాకున్న పవర్ వేరే జిల్లాకు లేదు. ఏ మంత్రి వచ్చినా, ఏ మినిస్టర్ వచ్చినా, ఏ సీఎంలు వచ్చినా నిజామాబాద్కు ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవంతో మనం కూడా కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని సిపిఐ మండల కార్యదర్శి కోడం స్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పల్లె గట్టయ్య, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. విద్యార్థుల సోదరులు కూడా రేపు దేశవ్యాప్తంగా మేడే ఉత్సవాలు జరుపుకోవాలని, వాడవాడకు గల్లీ గల్లీకి రేపు ఎర్ర జెండా ఎగరాలని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. 138వ మేడే ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా నేను హమాలీ సోదరులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. అంతకుముందు ప్రచారానికి వెళ్లే దారి మధ్యలో తాటి ముంజలు ఆరగించి తన దాహార్తిని తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడారు. హుస్నాబాద్ నుండి జనగాంకు 4 లైన్ల రోడ్డు కావాలన్నా, గ్రామీణ ప్రాంతాలకు గౌరవెల్లి, గండిపల్లి కాలువల ద్వారా నీళ్లు కావాలన్నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు విడుతాయా? అట్లనే దయచేసి ఇలా ఎవడో బీజేపీ వాడు, ఎవడో బీఆర్ఎస్ వాడికి ఓటేస్తే లాభాలే. పుర్రలో చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, మనం ఏం చేయబోతున్నామో దయచేసి ఓటర్లలో చెప్పండి. భయపడి బీజేపీ వాడు రాముడి పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రాముడి పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నాడు. దయచేసి దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండాలి ఉండాలి. కానీ ఒక తపాలా పట్టుకొని తపాలా మీద దేవుడి ఫోటో పెట్టి అక్షింతలు వచ్చినాయా, రాముడి ఫోటోలు వచ్చినాయా, గోడకు జై శ్రీరామ్ రాష్ట్రమా ఓటేమని. పెద్దపల్లి రూరల్ మండలంలోని కనగర్తి, కాపులపల్లి, రాగినేడు, కుర్మపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఎమ్మెల్యే విజయరమణారావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ మీ ముందుకు వస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున చేతి గుర్తుకు ఓటు వేసి ఆయనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 200 చిల్లర అట్లా బలిమీటి కూలి పడుతూ ఉంది. ఇలా సోనియా గాంధీ గారు హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన కేంద్ర మేనిఫెస్టోలో ఇలా మీరు ఉపాధి హామీ కూలీలకు చెప్పండి, నా మాటగా చెప్పండి, మీరు గ్రామాలకు వెళ్ళండి. రేపు మన ప్రభుత్వం వచ్చినాక ఆ పథకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నేను. రేపు మీరు గ్రామాలకు వెళ్ళి చెప్పండి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పనిని 100 రోజుల నుండి 200 పని దినాలు కల్పించే సంవత్సరానికి మినిమం 400 రూపాయలు కూలించే బాధ్యత, కల్పించే బాధ్యత రేపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఉపాధి కూలీలు, మత్స్యకారుల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీ అంబాల కొమ్రయ్య, జిల్లా నాయకులు రెడ్డి రజనీకాంత్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.
చేపలు పడుతున్నటువంటి ముదిరాజు సోదరులందరూ కూడా కలవడం జరిగింది. ముదిరాజు సోదరులందరూ ముక్త కంఠంతో సంఘం మొత్తం కూడా విజయన్న గారు మాకు హామీ ఇచ్చిరు, ఆ పని చేయడానికి సిద్ధమయ్యారు కనుక మేము ఎమ్మెల్యే గారి మాటను పక్కన పెట్టాం. తప్పకుండా విజయన్న గారి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీకి గడ్డం వంశీ ఎంపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని చెప్పి ముక్తఖండంగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే సమయంలో పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన సిబ్బందికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. సిపిఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారిని శాలువాలతో సన్మానించారు. రిటైర్ అయిన ఉద్యోగుల శేష జీవితం కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ఏసీపీ సురేంద్ర, సిసిఆర్బీ ఇన్స్పెక్టర్ బుద్ధేస్వామి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు రమేష్ బాబు, ప్రేమ్ కుమార్, ఏవో అశోక్ కుమార్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సంధ్య పాల్గొన్నారు. ఇంతకుముందు లోన్స్ కానీ తీసుకుంటే 2-3 సార్లు ఈ మధ్య వచ్చినాయి. చాలా మంది లోన్స్ తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఇంకా అప్పట్టే ఉండిపోయింది. ఆ అప్పట్టే వెళ్ళి మధ్యలోనే వాళ్ళు కాల్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సరిగ్గా చెప్పలేదు. వాళ్ళు ఏం లోన్ తీసుకున్నారు, ఏం కట్ అవుతుంది, ఎంత ఏం చేస్తున్నారు, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ పరంగా మీ అన్నీ చూసుకొని ఇప్పుడు ఇంకా టైంలో లేకుంటారు. తర్వాత ఇంకా ఏదైనా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ బ్రోచర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ డ్రైవ్ కు 15కు పైగా ఎంఎన్సీ కంపెనీలు ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. తమ కళాశాలలో బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 2021, 22, 23, 24 సంవత్సరాలకు చెందిన విద్యార్థులతో పాటు ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కు హాజరయ్యేవారు 6 సెట్ల ధృవీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అకాడమిక్ అశోక్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం గణేష్, ఏవో సురేష్, హెచ్ఓడీలు డాక్టర్ ఆరిఫ్, డాక్టర్ నటరాజన్, డాక్టర్ కౌసల్య తదితరులు పాల్గొన్నారు. రోజు పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో రేపు జరగబోయే మెగా ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సందర్భంగా బ్రోచర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రేపు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 15 బహుళ జాతీయ కంపెనీలు మా యొక్క విద్యార్థులను జాబ్ ప్లేస్మెంట్స్ కోసం మా యొక్క కళాశాలకు రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపుగా 15 అంతర్జాతీయ మరియు బహుళ జాతీయ సంస్థలు మా కళాశాలలో మా విద్యార్థులని ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు మరియు అదేవిధంగా 2022, 23 బ్యాచ్కి సంబంధించిన బీటెక్ మరియు ఎంబీఏ విద్యార్థులని వారి ఇక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ కోసం వారికి పరీక్షలు మరియు ఇతర హెచ్ఆర్ రౌండ్స్ నిర్వహించి వారిని ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలో దుర్గమ్మ తల్లికి ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. ఎంపీటీసీ పెసరి జమున రాజేశ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఇంటికో బోనంతో ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సాంబారి బాబు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు నెంబర్లు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పద్ధతుల పూజలు నిర్వహించి ఇక్కడ దేవతను పెట్టినందుకు మాకైతే అనిపిస్తుంది దేవత అయితే ఖచ్చితంగా మహాత్మ్యం ఉన్న దేవతనే. ఎందుకంటే జేబుల రూపాయి లేకున్నా కూడా ఇక్కడ 10,000 రూపాయలు, 50,000 రూపాయలు పని ఉన్నా కూడా ఎవరో ఒకరు ముందుకొచ్చి నేనున్నా అనే సంకల్పంతో తీసుకెళ్తానే ఇంత దూరం వచ్చింది. ఇది అంతోకెత్తు. ఈ రోజు నిన్న పాపం ఎంత ఎండలైనా ఈ బోనాలను తీసుకొని మరి ఎంతో ఓపిక కొద్దీ వచ్చినటువంటి మహిళా వాళ్ళందరికీ మా గ్రామ ప్రజల తరఫున, మా యొక్క మాజీ పాలకవర్గం తరఫున వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో శ్రీ జమదగ్ని రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బోనాలు సమర్పించారు. ఉదయం కన్నుల పండుగ కళ్యాణం జరిపించారు. ఈ వేడుకలో మండల ప్రజాప్రతినిధులు ఎక్స్ఎస్ఈఏ శ్రీనివాస్, గౌడ సంఘం నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో అతిథులను సన్మానించారు. ఐదవ దర్బారు రక్షించడానికి మా గౌరవ కులస్తులు ఏదైతే మా బాధ్యతతో చేయడం జరిగింది. రేణుకా మాత కళ్యాణం పూర్తయింది. 50 అమృత
పాల్గొంటున్నారు. అనేక మంది బోనాలు, అదేవిధంగా గప్పుడుచారతోని అనేక మంది స్త్రీలు, పురుషులు, బంధువర్గం మొత్తం దాదాపు మన మండలమే కాకుండా జిల్లా స్థాయి నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. వారందరూ కూడా రేణుకా మాత అనుగ్రహం కావాలని మా గ్రామ పుర ప్రముఖులు హనుమంతు గౌడు, సత్యం గౌడు, అదేవిధంగా పెండగౌడు, వెంకటి గౌడు, మన మిగతా శ్రీనివాస గౌడు, భూమగౌడు, భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మొత్తం అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలి. ఒక మార్పు కోసం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పెద్దపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే చర్చా వేదికకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని, చిన్న ప్రశ్న వేసిన కేసులు పెట్టే సంస్కృతి అమలవుతోందని చెప్పారు. సుమారు 70 కోట్ల మంది ప్రజలు 6.5% సంపదతో సరిపెట్టుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలన ఇలాగే కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది అన్నారు. అందుకే ఈసారి ఖచ్చితంగా బీజేపీని ఓడించాలని కోరారు. 15% వాళ్ళకు దక్కుతున్నటువంటి సంపద, ఇంత వ్యత్యాసాలు కూడా తీవ్రతరమైనవి. ఎందుకంటే గవర్నమెంట్ పూర్తిగా కార్పొరేట్ రంగం దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో లంచం తీసుకొని విధానాలన్నీ వాళ్ళకే తయారు చేసింది. సుమారు 13,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కార్పొరేట్ రంగం నుంచి తీసుకుంటే అందులో 7,000 కోట్ల దాకా బీజేపీకి దక్కినాయి. ఈ పైసలతో వాళ్ళు కార్పొరేట్ రంగ అనుకూల విధానాలు తయారు చేసినారు. మరి ఇటువంటి ప్రభుత్వం కొనసాగితే రేపు మన దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటది. మన రాజ్యాంగ లక్ష్యమైన ఆర్థిక సమానత్వము, సోదర భావాన్ని పెంపొందించే ప్రయత్నాలు కూడా పూర్తిగా బలహీనమైపోతాయి. అందుకనే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి. మనం తప్పనిసరిగా ఈసారి ఈ ఎన్నికల్లో దేశాన్ని మతోన్మాద శక్తి నుంచి కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని, దేశానికి సుస్థిర పాలన కాంగ్రెస్ కూటమితోనే సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో సిపిఎం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మతతత్వ బీజేపీని గద్దెదించేందుకు ఇండియా కూటమికి పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి వచ్చిన డబ్బుతో దేశంలో రాజకీయ అనిస్థితికి తెరలేపిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఇలా అదాని అంబానీలకు రాజిరెడ్డి గారు చెప్పినట్టు 10,000 కోట్లు ఉన్నోడు 16 లక్షల కోట్లు, 6వ స్థానంలో ధనికుడే. అంబానీ ఇంకెక్కడికో పోయాడు. ఈ అంబానీ అదానీలు అటు పుతిన్ రష్యాతో చైనాతో సంబంధాలు పెట్టుకొని దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం. మహాత్ముడు అంబేద్కర్ తెచ్చినటువంటి ఏదైతే ఇవాళ చట్టం ఉందో, ఈ ఇండియన్ భారతదేశానికి సంబంధించినటువంటి దాన్నే మార్చాలని వారు వాళ్ళు తెచ్చినటువంటి ఇంకా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో 10 సంవత్సరాలు ఊపిరి పీల్చుకోవాలంటే ఖచ్చితంగా వెంటనే నరేంద్ర మోడీ గారు గద్దెదించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము వామపక్షాలుగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గద్దెదించడం కోసం ఏమేం కృషి చేయాలనో అవన్నీ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కోవిడ్ పేరు చెప్పి రామ్దేవ్ బాబాకి 30,000 కోట్ల రూపాయలు కట్టబెట్టాడు. దాదాపు ఆదానికి 10,000 కోట్ల ఆస్తి ఉన్న ఆయనకి దాదాపు 16 లక్షల కోట్ల ఆస్తి కట్టబెట్టిండు. ప్రజల సొమ్మంతా దోషి కార్పొరేటర్ పెట్టి కార్పొరేటర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అలా ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఆఖరికి ముఖ్యమంత్రి. దేశంలో ఇండియా కూటమి ఏర్పాటు జరిగింది. మొత్తం దేశంలో వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న దాంట్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా 16 పార్లమెంటు నియోజకవర్గంలో కూడా సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేయాలనేది సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించి ఉంది. ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం ముందే వికసించి కనువిందు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీనపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంటి వద్ద వికసించిన ఈ పుష్పం చూపరులను ఆకర్షిస్తోంది. ఫుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే ఈ అరుదైన జాతి పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్ మే నెలలో పూస్తుంది. అందుకే దీన్ని మే పుష్పంగా పిలుస్తారు. ఏడాదిలో ఒక్కసారే వికసించే ఈ పుష్పం అందరినీ ఆకట్టుకుంటోంది. మే నెల రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతి ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.